ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ప్రశ్నోత్తరిలో మనం విచారణ చేసుకుంటున్నాం. అందులో 20వ శ్లోకం. తత్వం కిం ఏకం శివం అద్వితీయం కిం ఉత్తమం సచ్చరితం యదస్తి త్యాజ్యం సుఖం కిం స్త్రియమేవ సమ్యక్ దేయం పరం కిం త్వభయం సదైవ. తత్వం కిం, తత్వం అంటే ఏమిటి అంటే ఏకం శివం అద్వితీయం. అది మనం కొద్దిగా చెప్పుకున్నాం. కిం ఉత్తమం, ఉత్తమమైనది ఏది, ఉత్తమమైనది ఏది? సచ్చరితం, ఉత్తమమైనది సచ్చరితం. ఇది చెప్పుకుంటున్నాం. ఇది చెప్పుకునేటువంటి మార్గంలోనే మనశ్శుద్ధి, మనశ్శుద్ధి, చిత్తశుద్ధి చెప్పుకుంటున్నాగా. చిత్తశుద్ధి, చిత్తశుద్ధి అసలు చిత్తశుద్ధి అంటే ఏంటి అనంటే సర్వమును ఈశ్వర వైభవముగా చూచుట. సర్వమును ఈశ్వర వైభవముగా ఏమంటే నేను ఒకటి చెప్తానేనండి. ఇప్పుడు ఏది జరిగినా, ఏది ఉన్నా, ఏది లేకపోయినా మన నుంచి ఏమైనా జరుగుతూ ఉందా? మన నుంచి ఏదైనా జరుగుతూ ఉందా? మనము నేను ఏందో చేసినాను, నేను చేసిన దానివల్ల ఇది జరిగిందని మనం అనుకుంటాం. అది అశుద్ధ మనస్. అర్థమవుతుందా? అది అశుద్ధ మనస్. ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే అశుద్ధ మనస్సును వారగా పెట్టి, అశుద్ధ మనస్సును వారగా పెట్టి శుద్ధ మనస్సుగా ఉండుట. శుద్ధ మనస్సు ఏం చేస్తుందంటే ఉన్నది ఈశ్వరుడే, ఏమి జరిగినా ఈశ్వరుని నుంచినే జరుగుతున్నది. మీ అనుభవం చూడండి. మీరేమి తక్కువ వయస్సు కలిగిన వాళ్ళు కాదు. 80, 90 ప్లస్ ఉన్నారుగా ఇక్కడ. 90 ప్లస్. ఎంత అనుభవం ఏమండి? ఈ అనుభవంలో నేను అనుకున్నది అనుకున్నట్లుగా ఎప్పుడన్నా జరిగిందా? కొన్ని జరిగి ఉండొచ్చు, కొన్ని జరిగి ఉండొచ్చు.
ఆ జరిగి ఉండేటివి ఇప్పుడు మనం ఏంటంటే, నేనేమంటానంటే, ఏది జరగాలనుందో దానిని నా మనస్సు ఇట్లా జరగాలని అనుకునింది, అందుకోసం నేను అనుకున్నట్లుగా జరిగిందని నువ్వు అనుకుంటున్నావు అంతే. కాబట్టి ఇప్పుడు గుర్తించాల్సింది ఏంటి? నేను అనుకున్నట్లుగా ఏమీ జరగదు, నేను అనుకున్నట్లుగా ఏం జరగదు. అయితే మరి నేనేం చేయాలి? ఏమి జరుగుతూ ఉందో అది ఈశ్వరుని నుంచి జరుగుతూ ఉందని నేను గుర్తించుట అంతే. చాలా సింపుల్. చూడండి, జరుగుతూ ఉండేది ఈశ్వరుని నుంచి జరుగుచున్నదని గుర్తించుట. మనం అలా గుర్తించట్లేదు. అలా గుర్తించడం లేదు కాబట్టే మనం బాధపడుతున్నాం, మనం దుఃఖపడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. అది కనుక గుర్తించినాం అనుకోండి, ఈశ్వరుని గురించి అమ్మ ఎంత బ్రహ్మాండమైనటువంటి తేలిక అంటే మనస్సు. ఇప్పుడు మనం బరువు మోస్తున్నామండి, మనస్సు బరువు మోస్తున్నాం. బరువు మోసి గుండెలు బరువుగా ఉన్నాయి అని అనుకుంటాం. చూడండి, ఆ గుండెలు బరువు ఎత్తుకొని మనం మోస్తున్నాం. మీరు ఎప్పుడన్నా కలిసి ఉంటే చూసుకోండి, జరిగేటివన్నీ గుండె బరువులతోనే ఉండమండి. ఆ గుండె బరువు తగ్గాలంటే ఉన్న సత్యమును గుర్తించడమే. ఉన్న సత్యమే తత్వం. ఉన్న సత్యమే తత్వం. ఏమంటే శరీరం, ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరం నేను అని కదా అనుకుంటున్నాం. ఈ శరీరం నేను అని కదా అనుకుంటున్నాం. ఏమంటే ఈ శరీరము నేను అనుకున్నప్పుడు నువ్వు అనుకున్నట్లుగా ఉండు చూద్దాం నీ శరీరంతో. పొద్దున్న 4 గంటలకు లేయాలని అనుకో, లేచి చూద్దాం. లేవాలంటే వెనకాల నుంచి పర్మిషన్ ఏదో ఉండి అది వస్తేనే వస్తుంది, లేకపోతే నువ్వు లేవలేవు. కానీ నువ్వు లేవడం అలవాటు అయింది కాబట్టి నేను లేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ అది వెనకాల ఉండే దాని యొక్క అనుగ్రహం చేత, నీ మనస్సు దానిని అలా పట్టుకున్న కారణం చేత ఆ అనుగ్రహంతో అది జరుగుతుంది అట్లాగా, అంతే. ఇంక వేరే ఏం జరగట్లేదు. ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఇప్పుడు యంత్రారూఢాన్ని మాయయా మనం ఏం చేసినామంటే, రంగుల రాట్నంలో దాన్ని జాయింట్ వీల్ ఉంది చూడండి, తిరుగుతుంది కదా చక్రం. ఆ చక్రంలో అది దాంట్లో తొట్లు ఉంటాయి కదా, తొట్టిలో కూర్చున్నాం. దేనికి కూర్చున్నాము? తిరిగేదానికి కూర్చున్నాం కదా, తిరిగేదానికి కూర్చున్నాం. వాడు తిప్పుతా ఉన్నాడు, ఆడు తిరుగుతూ ఉంది. ఇప్పుడు దాంట్లో నుంచి నేను దిగేయాలి అని అనుకుంటే నువ్వు దిగగలవా? మన నుంచి కాదు, అది ఎవరి నుంచి అవుతుంది? ఆ తిప్పేవాడు నిలిపేస్తాడు. 10 రౌండ్లో 15 రౌండ్లో వాడు కౌంట్ చేసుకుంటాడు. వాడు మధ్యలో 5 రౌండ్లు అయిపోయిన తర్వాత నాకు కళ్ళు తిరుగుతున్నాయా, గట్టిగా నిలిపోయానంటే కూడా వాడు ఎండు మన మాట ఉంటాడా? నిలపడు. లాస్ట్కు ఆ రౌండ్లు అయిపోయిన తర్వాత వాడు తిప్పడం నిలిపేస్తాడు. తిప్పడం నిలిపేసిన తర్వాత ఏమైంది తెలిసిన, అది దాని వేగం తిరుగుతూనే ఉంటుంది.
ఇప్పుడు కూడా వాడు సైలెంట్ అయిపోతాడు. సైలెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది 2-3 రౌండ్లు తిరిగి ఇప్పుడు స్లో అయినప్పుడు అప్పుడు ఇంకా వాడు పట్టుకొని నిలుపుతాడు. అవునా? సేమ్ ఇప్పుడు మనము ఈ తొట్టిలో, ఇది ఒక తొట్టి, ఏది ఈ శరీరం అనేది ఒక తొట్టె అండి. ఈ తొట్టిలో ఎక్కేసినాం. ఈ తొట్టె ఎవరిది? ఈశ్వరుడు. ఈశ్వరుడు ఈ జాయింట్ వీల్ పెట్టాడండి. ఈశ్వరుడు ఈ జాయింట్ వీల్ పెట్టినాడు. ఆ జాయింట్ వీల్లో ఒక తొట్టె, ఆ తొట్టిలో నేను కూర్చున్నాను. అర్థమవుతుందా? ఈ తొట్టిలో నేను ఇప్పుడు ఎక్కేసి తిరుగుతున్నా. నేను తిరుగుతున్నానా? అది తిరుగుతూ ఉంది. ఆ తిరిగే దాంట్లో మనం ఎక్కినాం. ఇప్పుడు నేను దీంట్లో నుంచి దిగాలంటే నేను దిగగలనా? నిలిచినా దాన్ని ఆ స్పీడ్ తగ్గేంత వరకు గమనం ఉండాలి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే సైలెంట్గా గమనం కూర్చోవడమే. సైలెంట్గా గమనం కూర్చోవడమే. చూడండి ఎట్లా ఉందో. అయితే ఇప్పుడు ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే గమనం కూర్చోవడం అంటే ఏంటి? ఆ తొట్టిలో కాబట్టి గమనం కూర్చుంటామండి. గట్టిగా తొట్టిని పట్టుకొని గమనం కూర్చుండేస్తాం. ఇక్కడ అట్లా గమనం కూర్చోవడం దానికోసమే ఇప్పుడు నేను వస్తూ ఉండేది. దానికోసమే దాన్ని అశుద్ధ మనస్సు అన్నాగా. అశుద్ధ మనస్సుని ఇప్పుడు ఏం చేయాలి? శుద్ధ మనస్సుగా మార్చుకోవడం. శుద్ధ మనస్సుగా మార్చుకోవడం అని అంటే దాన్ని శుద్ధం చేయడం ఏమన్నా ఎత్తుకొని బ్రష్ ఎత్తుకొని చేసేకవుతుందా? అది కాదు. బ్రష్ ఎత్తుకొని కాదు క్లీన్ చేయాల్సింది. మనం చేయడం ఏం చేయాలి తెలిసిన? జరుగుతూ ఉండేదాన్ని చూస్తూ ఉండుట అంతే. అంటే మనకు కోపం వస్తుంది, ముందర జరుగుతుండే దాన్ని బట్టి కోపం వస్తే కూడా ఇప్పుడు ఏం చేయాలి తెలిసిన? ఆ కోపం నిన్నేమి చేయకుండా ఉండాలంటే వాడిని ఏమి చేయలేం మనం. నేను ఆ కోపం చేత ఇబ్బంది పడేది నేను కదా. నేనేం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలిసిన? పరమేశ్వరుని యొక్క వైభవాన్ని చూడు. ఇప్పుడు హే పరమేశ్వర, ఇలా జరిపిస్తున్నావా? అర్థమవుతుంది నేను చెప్తా ఉండేది. ఇది చాలా ఇది మనము ఇప్పుడు రామ 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 మంత్రం ఇస్తారు కదా. ఎందుకు తెలిసా మంత్రం ఇచ్చేది? నువ్వు ఆ సమయంలో, ఏ సమయంలో నీ మనస్సు ఆడ ఉద్విగ్నం అయిపోతుంది. ఆ ఉద్విగ్నమును నువ్వు తట్టుకోవాలంటే నువ్వు దాన్ని తట్టుకునేదాన్ని వాళ్ళు చెప్పరు. ఇప్పుడు ఇక్కడ మనం చెప్తున్నాం ఏమని చెప్తున్నాం? ఈశ్వర భావనతో ఉండుము అని చెప్తున్నాను కదా నేను. వాళ్ళు చెప్పరు. అది నీకు మంత్రాన్ని ఇచ్చి రామ 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 అనుకుంటుండే. ఇదేంటి? ఇది చేతగానితనం. అట్లయితే రామ మంత్రం చేతగానితనమా స్వామి? నేను అట్లా చెప్పట్లా. ఆ సమయములో నువ్వు రామమంత్రం చెప్పుకోవడం చేతగానితనం అని అంటున్నా నేను. అయితే చేతగానితనమా? అది కూడా కాదు. జ్ఞాన దృష్టిలో చూసినప్పుడు నువ్వు ఈశ్వరుని వైభవాన్ని గుర్తించలేక నీ మనస్సుని ఈశ్వర వైభవముతో కలపలేక ఈశ్వర వైభవాన్ని చాలా స్పష్టంగా చూడలేక నీ మనస్సుకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అంశాలను పట్టుకొని నువ్వు తట్టుకోలేకపోతా ఉన్నప్పుడు రామ 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 అని అనుకుంటున్నావు. ఇది నీ యొక్క పనికిరాని తనం. ఈశ్వరుని గుర్తించగలిగితే నువ్వు ఇంకా రామ అనే పని ఏంటి? నేరుగానే ఈశ్వరుని యొక్క వైభవాన్ని చూస్తున్నావు. ఆ ఈశ్వరుడే రాముడు కాదు, రామతత్వాన్ని చూస్తున్నావు. అలా చూసినప్పుడు ఏమైంది? మనస్సు ప్రశాంతత వస్తుంది.
అంటే నీ మనస్సు ఏమైపోతుంది? నీ మనస్సు సైలెంట్ అవుతుంది. నీ మనస్సు సైలెంట్ అయ్యి మనస్సు దుఃఖపడదు కూడా. ఈశ్వర వైభవాన్ని గుర్తిస్తే, ఈశ్వర వైభవాన్ని గుర్తించకుండా గమనం ఉంటే చేతగానితనమై నువ్వు ఇబ్బంది పడతావు, బాధపడతావు. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చెయ్యండి. దీనిని మనం అభ్యాసము చెయ్యాలి. దీన్ని అభ్యాసం చేయాలండి. దీన్ని అభ్యాసం చేయాలనంటే ఎట్లా అభ్యాసం చేయాలి? ఇది అభ్యాసం చేయాలనంటే ముందు మన మనస్సు ఏం కావాలా? మనసు శుద్ధం కావాలా. అందుకని ఇక్కడ ధ్యానంలో మనస్సు కొంతసేపు ఏమవుతుంది? శాంతంగా ఉంటుంది. ధ్యానంలో కొంచెం శాంతం వస్తుందిగా. ధ్యానము చెయ్యాలని ఎప్పుడు అనిపిస్తుంది? ధ్యానం చెయ్యాలని చెయ్యాలి, కానీ అంటే మనస్సు ధ్యానం చేయాలి. నేను ఇప్పుడు ధ్యానం చేయకుండా ఉండలేను అనేటట్లుగా ఉండాలి మనస్సు. అప్పుడు ధ్యానం చేయగలగాలి. అది ఎప్పుడు వస్తుంది? కాదు, అది విచారణ చేస్తే వస్తుంది. అది ఈశ్వరుని గురించి విచారణ చేసి ఈశ్వరుని గురించి తెలుసుకుంటే నీకు వస్తుంది. అది ఇదంతా ఈశ్వరుని వైభవమే అని నీకు తెలియాలి. అందుకోసం విచారణ. అందుకోసం విచారణలో ఏం చెప్తున్నాం? ఇప్పుడు నిన్న మొన్న చెప్పినాం చూడండి. ఈ శరీరం ఏమన్నాం? నాదన్నాం. కానీ ఈ శరీరం పరాప్రకృతి అపరాప్రకృతి? చూడండి, అపరాప్రకృతి. ఈ శరీరము అపరాప్రకృతి. పరాప్రకృతి చేతన. గుర్తుపెట్టుకోవాలండి, వినాలండి. మీకు నేను యూట్యూబ్లో కూడా అందుకే పెట్టానండి. గుర్తుండదు. ఎందుకుండదు తెలిసిన? మనసు ఏమైపోతుంది? బయట దాన్ని పట్టుకుంటుంది, కానీ దీన్ని పట్టుకోవడానికి ఇష్టపడటం లేదు. ఎంత నేను చెప్తే మీరు ఇబ్బంది పడతారేమో. మంచిదే, సంస్కృతం ఏం కాదు, తెలుగులోనే మాట్లాడుకుంటాం కదా మనం. అది మరి అందుకే విను, మళ్ళా విను. అందుకే చెప్పానుగా. అవును, మనస్సు పెట్టి వినాలనంటే ముందు వింటే మళ్ళీ మనసు పెట్టి వినాలనిపిస్తుంది. 1, 2, 3 సార్లు. ఇప్పుడు మనం చెప్తాను వినండి, అభ్యాసం క్యూస్ విద్య. ఇప్పుడు ఏంటంటే మనము రోజు వాకింగ్ పోతామండి. రైల్వే స్టేషన్లో వాకింగ్ పోతాం. రైల్వే స్టేషన్లో వాకింగ్ పోతున్నామనంటే నీకు ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా ఆడుండేటివి కనిపిస్తాయి, కనిపించవా? కనిపించినప్పుడు దానిపైన నీ మనస్సు ఆటోమేటిక్గా ఏమవుతుంది? దానివైపు పోతుంది. అవునా? ఇప్పుడు నేనేం చేశానంటే దాని కొరకు ఊరికి ఆటికి ఎందుకు పోయేది? ఈయనే ఉందిగా మనకు ప్లేస్. ఇది ఈయనే ఇప్పుడు తిరిగితే వేరే ఏం చూస్తాం? ఉండని ఉంటుంది. నేను కాదని నేను చెప్పట్లేదు. నేను దీన్ని దేనికి అన్వయం చేయాలనో నేను చెప్తా. నేను ఊరికే సింపుల్గా మీకు అర్థమయ్యేదానికి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇట్లా పోతున్నా, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నేను ఎన్నిక రావాలా? నేను చెప్పేది ఫస్ట్ అర్థం చేసుకోండి, తర్వాత మళ్ళీ మీరు దాన్ని అన్వయం కూడా చేస్తాను, దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్లోకి పోతున్నాం కాబట్టి అది అలవాటు అయిపోయింది.
దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలా? మనం పోతున్నటువంటిది అక్కడ విషయాలు ఏంటో తెలుస్తున్నాయిగా. ఇప్పుడు నేనేం చేయాలి? విచారణ ద్వారా నేను గుర్తించానుగా. ఏమని గుర్తించాను? ఆ విషయాలు నాకు సంబంధపడుతున్నాయి. దానికంటే భగవంతునితో సంబంధం ఉండే విషయాల వైపు పోయాను అనుకో. అంటే నేను చూస్తే నాకేం కనిపిస్తుంది అక్కడ? ఇప్పుడు ఆశ్రమంలోనే నేను ఇక్కడ వాకింగ్ చేశాను అనుకో. నేను చూస్తే ఏం చూస్తాను? చుట్టూ తిరిగినా కూడా ఆశ్రమమే చూస్తూ ఉంటాం. ఆశ్రమంలోకి ఎవరైనా వచ్చినాడు అనుకో, ఆడ చూసినామనుకో, వాళ్ళని ఎవరిని చూస్తాం? ఆడ కూడా ఆశ్రమానికి సంబంధించి చూస్తాం. ఆశ్రమానికి సంబంధించి నియమాలు ఇట్లా ఉండాలి అనేటువంటి దాన్ని నేను రాజుగారికి కూడా చెప్పాను. బోర్డులు కొన్ని పెట్టమని చెప్పా. బోర్డులు ఏంటంటే ఆ బండ్లు ఇష్టం వచ్చినట్లంతా వెళ్ళిపోవడం. మీతో కూడా మొన్న చెప్పాను, నిశ్శబ్దంగా ఉండాలని చెప్పడం. ఇవన్నీ చేసామని అనుకోండి, కొంతకాలానికి ఆడొచ్చేటువంటి వాళ్ళు చూసి వాళ్ళు కూడా ఏమవుతుంది? వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు మనం క్రమంగా ఏమవుతుంది? మనం కూడా దాన్ని చూసి వాళ్ళల్లో మార్పు వస్తుంది, మనలో కూడా మార్పు వస్తుందా రాదా? అంటే మనం ఆ ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మీరు దేవస్థానానికి వెళ్ళినప్పుడు, సినిమాకి వెళ్ళినప్పుడు రెండిట్లో ఒకే రకంగా ఉండగలరా? దేవస్థానం అని పవిత్రమైనదని అట్లుంటాం. సినిమాలో అట్లుంటాం. అవునా కదా? ఎందుకంటే ఆడ అశుద్ధ మనస్సు ఉంది మనకి. సినిమాలోనూ అశుద్ధ మనస్సే, దేవాలయంలో కూడా అశుద్ధ మనస్సే. కాకపోతే మన మనస్సును మనం ఏం చేస్తున్నామంటే, దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇక్కడ పవిత్రంగా ఉండాలా అని మనంతటా మనమే దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాం. అవునా? బయట సినిమాకి పోయినప్పుడు ఆడ బయట పోయి మొక్కజొన్నలతో చేసింటారు చూడండి, అవేంటో పాప్కార్న్లు, ఇంకా ఏంటంటూ ఆడ బజ్జీలు అవన్నీ వేసింటే వీటిని తెచ్చుకొని కూర్చొని తింటాం. లేకపోతే ఇంటి దగ్గర నుంచి కొన్ని మూట కట్టుకొని పోతాం. కొంతమంది ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంటి దగ్గర నుంచి మూట కట్టుకొని పోయేది ఏంది, మళ్ళీ నువ్వు అక్కడ తీసుకొని రా అని వీళ్ళు అంటారు. తీసుకుందాంలే పదంబా అని ఆడవి తీసుకొని తింటారు. ఇదంతా అశుద్ధ మనస్సు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ ప్రదేశములో వెళ్తా ఉన్నావు, సినిమాకి పోయినప్పుడు బయట ఉండేదాన్ని తీసుకునేదానికంటే నేను ఇంట్లో చేసుకోండి తిన్నామని అనుకోండి, అది తేడా కదా. ఇది మనం చేసుకోండేది మనకు ఆరోగ్యం. అదే వాళ్ళు ఎట్లా చేసి ఉంటారు, దాన్ని మనం కరెక్ట్గా చెప్పలేం. అవునా? అంటే కొంచెం మార్పు వచ్చిందనమాట. అంటే బయట ఉండేదాని నుంచి బయట ఉండేది అక్కర్లేదు, నాకు నేను చేసుకోండి తింటాము అనేటువంటి మార్పు వచ్చింది. అవునా? ఓకే. అలాగే నేను బయట విషయాల్లోకి వెళ్ళను, దైవ విషయాల్లోకి వెళుతాను, నా మనస్సును మరలుస్తాను అని మరల్చినామనుకో, అప్పుడు కొంచెం ప్రాపంచిక విషయాల నుంచి దైవ విషయాల్లోకి మనస్సు మరలిందా? అంటే ఇదేంటంటే మనం చేసే పనులు మూడింటి చేత చేస్తాం: కాయకంగా, వాచకంగా, మానసికంగా. అంటే శరీరం చేత పని చేస్తాం, నోటి చేత పని చేస్తాం, మనస్సు చేత పని చేస్తాం. అవునా? ముందు శరీరాన్ని దాని నుంచి దూరం తీసుకురా. సచ్చరితం కదా, ఉత్తమం కదా చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ. కిముత్తమం, ఏది ఉత్తమమైనదే కదా. ఏది ఉత్తమమైనది అని అన్నప్పుడు సచ్చరితం అనేది ఉత్తమం అని అంటున్నాడు. సచ్చరితం అని అంటే తత్వం ప్రకారంగా ఉండే చరిత్ర, తత్వం ప్రకారంగా నువ్వు ప్రవర్తించేది ఏది ఉందో అది సచ్చరితం. అంటే శరీరం చేత తత్వం ప్రకారంగా ఉండుట, వాచకంగా తత్వం ప్రకారంగా ఉండుట, మానసికంగా తత్వం ప్రకారం ఉండుట. అంటే తత్వం ఏమిటి? యథార్థం, సత్యం, ఈశ్వరుడు. అవునా? ఇప్పుడు నేను ఈశ్వరునితో వ్యవహారం చేస్తున్నానా శరీరంతో చూడండి, శరీరంతో ఈ శరీరం ఈశ్వరుని రావాలి ముందు. అది రాదు మనకి. అది రావాలంటే ఇప్పుడు ఏం చేయాలా? ఈ శరీరాన్ని ఎత్తుకొని పోయి రైల్వే స్టేషన్లో పెట్టడం, లేకపోతే దాన్ని ఏమంటారు,
ఉద్యానవనాలు, దాన్ని ఏమంటారు? ఉద్యానవనంని పార్కుల్లో తీసుకొని పెట్టడం. పార్కుల్లో తీసుకొని పెట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా. పార్కుల్లో నువ్వు ఎవరెవరిని చూస్తూ ఉంటావు? పార్కుల్లో నారాయణ చెప్పడానికి లేదు, మీరు పార్కులు అంటే బాగుంటాయని అనుకుంటాం. షార్ట్లు వేసుకొని వచ్చి, స్లీవ్లెస్ వేసుకొని వచ్చి ఆడ జాగింగ్ చేస్తారండి. ఇవన్నీ చేస్తూ ఉంటే ఇటువంటి దృశ్యాలను చూస్తే మనసుకి ఏమవుతుంది? అందుకని ఇప్పుడు ఏం చేయాలి? అటువంటి పరిస్థితులకి, అటువంటి ప్రదేశాలకు శరీరాన్ని దూరంగా పెట్టి దైవ సంబంధమైన విషయాలు ఉండే ప్రదేశానికి శరీరాన్ని తీసుకొని పెట్టడం. అదేమైంది? శరీరం చేత సచ్చరితంలోకి తీసుకెళ్తున్నాం. అర్థమవుతుందా? శరీరాన్ని సచ్చరితంలోకి పెట్టాం. ఆటోమేటిక్గా కొంతకాలానికి ఏమవుతుంది? అది సచ్చరిత మార్గంలోకి తిరుగుతుంది. ఇప్పుడు నోటి చేత ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటాం, వేరే వేరే ఏంటంటే మాట్లాడుతుంటాం బయట పోతే, అవునా కదా? అందుకని ఏం చేయాలి? ఎక్కడైతే సత్సంగం జరుగుతుంటుందో అటుకి ఏం చేయాలి? ఎప్పుడు పోవాలి సత్సంగానికి? లేటుగా పోవాలనా? లేటుగా కాదు. సత్సంగం జరుగుతుంది అంటే మనం ముందు వెళ్ళిపోవాలి. ముందుగా పోతే ఏమవుతుంది? శరీరాన్ని ముందు తీసుకొచ్చి పెట్టినామా? సత్సంగానికి వచ్చిందా? సత్ మార్గంలోకి వస్తుందా? ఫస్ట్లో ఏంటంటూ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. నువ్వు పెడుతూ వస్తే కదప్పా కొద్ది కొద్దిగా మార్పు వస్తుంది. వెంటనే మార్పు వచ్చేస్తుందా? బియ్యం పొయ్యి మీద పెట్టిన వెంటనే ఉడికిపోతుందా? బియ్యం పొయ్యి మీద పెట్టినాం, ప్రారంభించింది, నీళ్ళు వేడెక్కాలి. నీళ్ళల్లో బియ్యం వేసేసి ముందు కడిగేసేసి నీళ్ళు కూడా ఒకటే సరిపెట్లుగా పోసి మళ్ళీ ముందు పెట్టేస్తారు. తెలుసా మీకు ఇవి? అదంతా లేకుండా పాత్రలో పెట్టడం అనేదంతా ఇడిచిపెట్టేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు? కుక్కర్లో పెడుతున్నారు. అంతే కదా? దానికి నీళ్ళు ఎన్ని పోయాలని పెట్టేసి కుక్కర్లో పెట్టేస్తున్నారు. దానివైపు కూడా ఇంక చూసే పని ఉండదు. మూడు సార్లు కుయ్యి అనిందంటే దాన్ని దించి పెడతారు. అంతవరకు వీళ్ళ పనులు ఉంటాయి. ముందైతే ఎలా ఉండేదంటే సట్టి ఉండేది, దాన్నే సట్టి. చాలా మంది ఉంటే కొండ, ఇద్దరు ముగ్గురు ఉంటే సట్టి. ఆ సట్టిలో నీళ్లు పోసి ఆ సట్టిలో బియ్యం వేసి అది పొంగుతుంది. దాన్ని కలబెడుతూ ఉండి మళ్ళీ ఎత్తి చూసి ఉడికిందా లేదా అని చూసి మళ్ళీ వంచేవాళ్ళు. ఆ తర్వాత సట్లు పగిలిపోతాయి ఈ అల్యూమినియం డబ్బాలు తెచ్చుకున్నాం. అంటే ఎంత మార్పు వచ్చిందో. అల్యూమినియంలో తినేది మంచిదా, సట్టిలో ఉండేది తినేది మంచిదా? సట్లో ఉండేది తినేది మంచిది. దాంట్లో అవన్నీ ఇప్పుడు మాడిఫికేషన్ వచ్చేసినాయి. మాడిఫికేషన్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నువ్వు బియ్యము నీళ్లు పోస్తావు, దానికి ఇంతకుముందు విజిల్ వచ్చేది ఉన్నింది, విజిల్ వస్తూ ఉన్నింది ముందు. ఇప్పుడు విజిల్ రాదు, అంతే. ఊరికే ఇప్పుడు జస్ట్ సిగ్నల్ అంతే. ఆ లోపల ఉండేటువంటిది కూడా ఇప్పుడు మారిపోయిందంతా. అంత మారిపోయేసేసి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు ఈ అల్యూమినియంది నీకు ఇబ్బంది కలిగిస్తుందని ఆ అల్యూమినియంది కూడా తీసేసి వేరే పెట్టేశారు. కోటింగ్ అంతా వచ్చేసింది ఇప్పుడు. ఇండోలియం కూడా అది కూడా వచ్చింది. ఎంత మార్పు అంటే కుండలో చేసుకొని తినే దానితో ఉన్నంత ఆరోగ్యం వీటన్నింటితో రాదు. కానీ మనం దానికి పోలేకుండా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దానికి వెతుకుతున్నాం. ఇప్పుడు ఇట్లా దూరం వెళ్ళిపోయినాం కదా, దూరం వెళ్ళిపోయి అక్కడ వెతుక్కుంటున్నాం ఎట్లా ఆరోగ్యంగా ఉండాలా అని. నేను ఇప్పుడేమంటున్నాను, శరీరాన్ని మనం ఆ విధంగా దూరం పెట్టేసినాం, ప్రపంచంలోకి ఎత్తుకొని పెట్టేసి ప్రపంచం అంతా కూడా ఈశ్వరుడైనా ఈశ్వరుని చూసే పరిస్థితి మనకు లేదు. అందుకని మొదట్లో ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఈశ్వరుని దగ్గర పెట్టు.